ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు వివేక్, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. బాసర ఆలయ అభివృద్ధితో పాటు వచ్చే గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వబోతున్నారంటూ మంత్రి వివేక్ వెంకటస్వామితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సీఎం టూర్ ఏర్పాట్లపై మంత్రి వివేక్ సమీక్షించారు. మంత్రితో పాటు జూపల్లి కృష్ణారావు, సుదర్శన్ రెడ్డి వీళ్ళంతా కూడా సమీక్షిస్తున్న నేపథ్యం ఎట్లా ఉండబోతుంది సీఎం టూరు? బాసరా అదేవిధంగా పిపిరి అంటూ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది, ఏమేం చేయబోతుంది? సీఎం గారి ట్రిప్లో సుమారు 1200 కోట్ల పనులను ఇనాగ్రేషన్, శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఈ గోదావరి పుష్కరాలలో ఈ ప్రాంతము బాసరా ఇట్లాంటి ఇంపార్టెంట్ సెంటర్స్లో వాళ్ళ ఆ చోట్ల కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు కావాలని మన ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ బాసరా టెంపుల్కి 300 కోట్ల రూపాయలతో పనులు చేసి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా పనులు చేయాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తుంది. బాసర నుంచి భద్రాచలం వరకు సుమారు 500 కోట్ల రూపాయలతో గతంలో అభివృద్ధి చేశామని, గత పుష్కరాల సందర్భంగా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కూడా ఏవి సక్సెస్ కాలేదు. ఎట్లా అంటే దాదాపు 100 పుష్కర ఘాట్లు అన్నారు, అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఇది 2027 జూన్లో పుష్కరాలు వస్తాయి. ఇప్పటి నుంచే ప్లానింగ్ అంటే ఒక కమిటీ పెట్టి మొన్న మైడారంలో క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగింది. పుష్కరాలు సరిగా కండక్ట్ చేయాలని చెప్పి దాని ప్రకారంగానే ఒక క్యాబినెట్ వేశారు. ఆల్రెడీ క్యాబినెట్ ఎండోమెంట్ మినిస్ట్రీ అందరు కూడా విజిట్ చేసి ఏమేమి పనులు కావాలని లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా శాంక్షన్ అవుతుంది, పనులు డెఫినెట్లీ అవుతుంది. చివరిగా చెప్పండి, రేపు క్యాతన్పల్లి ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఖానాపూర్ ఏం చేయబోతున్నారు? ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఎలక్షన్ కమిషన్ ఎట్లా చేస్తుందో దాని ప్రకారంగా మొత్తంగా బాసరాతో పాటు భద్రాచలం మండలంలోని పిపిరికి సంబంధించి సీఎం టూర్ ఉండబోతుంది. సీఎం టూర్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేపడుతున్నాం. సుమారుగా 1000 నుంచి 1200 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని చెప్పి మంత్రి వివేక్ పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్ నుండి.